హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలసన్న వారితో మాట్లాడతాం. నమస్కారం సార్. నమస్తే సార్, యూట్యూబర్ హర్ష సాయి అండ్ అతని మీద కంప్లైంట్ చేసిన అమ్మాయి వీళ్ళిద్దరి మధ్య సంభాషణని ఆడియోని మన హర్ష సాయి లీక్ చేశాడు సార్. ఇప్పుడు తెగ వైరల్ అయిపోతుంది. అయితే ఆడియోకి రిప్లైగా ఈ అమ్మాయి యొక్క లాయర్ ఆయన కూడా నాగూర్ బాబు గారు కూడా మాట్లాడేశారు. మరి అసలు ఆడియోలో ఏముంది, సో ఈయన ఏం మాట్లాడారు, మరి ఎటువంటి పరిణామాలు చోటు చేసుకునే ఛాన్స్ ఉంది సార్ ఈ ఇష్యూలో? హర్ష సాయి అతను స్టంట్ ఫిలాంథ్రపిస్ట్ అంటారు మామూలుగా ఇంగ్లీష్లో. జిమ్మీ డొనాల్డ్సన్ అని అమెరికాలో దీన్ని ప్రారంభించాడు. స్టంట్ ఫిలాంథ్రపీ దాన్ని. స్టంట్ ఫిలాంథ్రపీ అంటే అర్థం ఏమంటే పెద్ద పెద్ద స్టంట్స్ అంటారు. స్టంట్స్ అంటే నాట్ ఓన్లీ ఫైటింగ్ అని కాదు, ఎంటర్టైనింగ్గా చేసి దాంట్లో నుంచి డబ్బులు సంపాదించి ఆ డబ్బుల్ని పేదలకు పంచడం, దాన్ని కూడా ఈవెంట్గా మార్చడం, అంటే చారిటీని ఒక పెద్ద ఈవెంట్గా మార్చేసి చేయడం. దాని తర్వాత అతను పెద్ద ఎత్తున ఫండ్స్ కలెక్ట్ చేసి దాదాపు కొన్ని లక్షల చెట్లు పెట్టాడు అమెరికాలో. తర్వాత సముద్రాన్ని, నదుల్ని ఇవన్నీ క్లీనింగ్ చేశాడు. అట్లాగే కొన్ని వేల మంది ఆఫ్రికన్ వాళ్ళకి ఇండ్లు కట్టించాడు, పేదలకి డబ్బులు ఇచ్చాడు. ఇలాగా అతని పేరు జిమ్మీ డొనాల్డ్సన్. బట్ మిస్టర్ బీస్ట్ అనేది వెరీ పాపులర్ అయిందనమాట. దాని తర్వాత తను ఒక పెద్ద టీమును పెట్టుకొని అతను ఈ పనులన్నీ చేస్తున్నాడు. అది ఇంటర్నేషనల్గా పాపులర్. దాని తర్వాత ఇండియాలో హర్ష సాయి కూడా ఇంత పాపులర్ అయ్యాడు. మన ఇండియాలో ఒక రకంగా ఇతను మిస్టర్ బీస్ట్ అని చెప్పొచ్చు అనమాట. ఆ స్థాయిలో ఇంకెవరు కూడా లేరు, ఇతని దగ్గర కూడా లేరు. ఎందుకంటే ఇతను కూడా వైజాగ్లో గీతంలో ఇంజనీరింగ్ చదివాడు. ఆ ఇంజనీరింగ్ చదువుతున్నప్పుడే అతను 6 ప్యాక్ బాడీకి సంబంధించిన వీడియోస్ పెట్టడం మొదలుపెట్టాడు. ఫస్ట్ ఇన్స్టాలో పెట్టేవాడు. అది చూసి అందరూ కూడా మీరు ఏ డైట్ తింటున్నారు, ఎలాంటి వర్కౌట్ ఇవన్నీ అడగడం, దాంతో ఇతను వాటికి సంబంధించి గైడెన్స్ ఇవ్వడం, అలాగే పాపులర్ అయ్యాడు. దాని తర్వాత టిక్టాక్లో వీడియోలు పెట్టడం మొదలుపెట్టారు అప్పుడు ఉన్నప్పుడు. దాని తర్వాత మెల్లగా యూట్యూబ్ ఛానల్ పెట్టాడు. ఇక్కడ నుంచి అతను సక్సెస్ అనేది వచ్చింది. అక్కడ నుంచి అతను డిగ్రీ అయిపోయే అతనికి బీటెక్ అయిపోయే లోపలే దాదాపు 9 లక్షల సబ్స్క్రైబర్లు అప్పటికే వచ్చేసారు. సో అలాగా ఇప్పుడు చూసుకుంటే అతనికి మొత్తం అనేక భాషల్లోకి కూడా వెళ్ళిపోయాడు. అనేక భాషల్లో దాదాపు 10 ఛానల్స్ ఉన్నాయి. సో ఇతను బేసిక్గా ఏం చేస్తాడంటే పేదవాళ్ళకి డబ్బులు ఇవ్వడం, దాన్ని పెద్ద ఈవెంట్ లాగా మార్చేయడం, ఆ ఈవెంట్కి సంబంధించిన వీడియోస్ అన్ని భాషల్లో పెట్టడం, దాంట్లో నుంచి డబ్బులు సంపాదించడం, మళ్ళీ పేదలకు ఇవ్వడం. ఫర్ ఎగ్జాంపుల్ బార్బర్ దగ్గరికి వెళ్ళాడు, బార్బర్తో షేవింగ్ చేసుకుని అతనికి ఒక 50,000 ఇచ్చాడు, దాన్ని ఈవెంట్గా మార్చాడు. ఆ బార్బరు మాట్లాడతాడు ఇలాగా. అట్లాగే ఎవరికో బర్రెలు దాదాపు 40 లక్షల విలువ చేసే బర్రెల్ని వాళ్ళకి ఇచ్చాడు. బర్రెలు, దూడలు, దానికి సంబంధించి షెడ్డు అంతా ఒక దళిత ఫ్యామిలీకి ఇచ్చాడు, దాన్ని ఈవెంట్గా మార్చాడు. అట్లాగే ఒకరోజు పెట్రోల్ బంక్ని మాట్లాడుకొని ఒకరోజు ఫ్రీగా పేదలకు పెట్రోల్ పోసాడు. ఇంకొకసారి 5 స్టార్ హోటళ్లలో భోజనాలు పెట్టించాడు పేదలను తీసుకెళ్ళి. ఇలాంటి అనూహ్యమైన ఒక సెన్సేషనల్ ఈవెంట్స్ చేయడం, దాని ద్వారా ప్రజలకి వీలైనంత హెల్ప్ చేయడం, దాని ద్వారా ఇతను కూడా సంపాదించడం. ఒకటేమో నిన్న చెప్పాను నేను, ఒకటి యూట్యూబ్ యాడ్ల ద్వారా డబ్బులు, తర్వాత ప్రమోషనల్ యాక్టివిటీ ద్వారా డబ్బులు, అవన్నీ చేస్తున్నాడు. దీని మీద ఇతని మీద విమర్శలు కూడా వచ్చాయి. ఇతనికి పబ్లిసిటీ పిచ్చని, తన టీంకి అంతా ఏమో మాస్కులు ఇస్తాడు, వాళ్ళ ముఖాలు ఎవరు కనబడవు, తను మాత్రమే ఫోకస్ అవ్వాలనుకుంటాడు, ఇతను పబ్లిసిటీ పిచ్చి అది ఇదని పుకార్లు వచ్చాయి. అట్లాగే ఇతను దాన ధర్మాలన్నీ కూడా ఫేక్, ఎవరినో పట్టుకొచ్చి వాళ్ళకి ఇచ్చినట్టుగా డ్రామా ఆడి మళ్ళీ వాళ్ళ దగ్గర తీసుకుంటాడు అనేది కూడా వచ్చాయి. దీని మీద జాఫర్ లాంటి వాళ్ళు మీ జాఫర్ ఛానల్లో ఇవన్నీ ఇన్వెస్టిగేట్ చేసి లేదు ఇతనిది జునైనే అని కూడా తేల్చారు వాళ్ళు. ఏదేమైనా ఇతని వల్ల ఇతనికి ఏ కారణంతో చేసినా ఎలా చేసినా పేదలకు కొంతమందికి మేలు జరుగుతుంది కదా అన్న పాజిటివ్ ఇది కూడా ఉంది. ఏదేమైనా ఇతను విపరీతంగా పాపులర్ అయిపోయాడు. పాపులర్ అయిన తర్వాత సినిమా రంగంలోకి కూడా ఎంటర్ అవ్వాలనుకున్నాడు. సో సినిమా మెగా అనే ఒక సినిమా కూడా అనౌన్స్ చేశాడు. అది టీజర్ కూడా 1 year బ్యాక్ రిలీజ్ చేశారు. ఆ తర్వాత దాని సంగతి ఏమీ తేలలేదు. సో ఈ కాంటెక్స్ట్లో అతని మీద చాలామంది యూట్యూబర్లు కూడా నెగిటివ్గా వీడియోలు చేయడం, ఛానళ్ళలో డిస్కషన్లో కూడా అతని మీద నెగిటివ్గా చెప్పడం, ఇవన్నీ కూడా చూసాము. వివాదాలు అయితే రకరకాలుగా ఉన్నాయి. కానీ ఫస్ట్ టైం అతని మీద ఒక అమ్మాయి వెళ్ళి నార్సింగ్ పోలీస్ స్టేషన్లో నన్ను ఇతను ఎప్పటి నుంచో పదే రేప్ చేస్తున్నాడు అని లైంగిక దాడి చేస్తున్నాడు, అట్లాగే నా దగ్గర 2 కోట్ల డబ్బులు తీసుకొని చీట్ చేశాడు,
పెళ్లి చేసుకుంటానని ప్రామిసెస్ చేశాడు అని కేసులు పెట్టింది. దాంతో నార్సింగ్ పోలీసులు 354 కావచ్చు, 376 అండ్ 376N ఇలాంటి కొన్ని సెక్షన్ల ద్వారా, అంటే అత్యాచారం, లైంగిక అత్యాచారం, పదే అత్యాచారం, లైంగిక దాడి, బెదిరింపులు, చీటింగు, ఈ సెక్షన్ల కింద కేసు పెట్టారు. సో ఇప్పుడు ఎప్పుడైతే ఎవరో అమ్మాయి, ఇతనికి అమ్మాయికి ఏం సంబంధం, ఈ చర్చ మొదలైంది. ఆ అమ్మాయి ఎవరో కాదు, ఈ మెగా అనే సినిమాకి ప్రొడ్యూసరు, సో ఇతనికి ఫ్రెండు. సో అందువల్ల ఫస్ట్ ఏం వచ్చిందంటే, ఆ అమ్మాయిని ఇలా చేశాడన్నాక ఇతను ఒక ట్వీట్ చేశాడు, ఇతను ఇన్స్టాలో పోస్ట్ చేశాడు. అందులో అతను చెప్పిందంతా ఇదంతా కూడా అబద్ధం, నా మీద ఆరోపణలన్నీ కూడా కావాలని చేస్తున్నారు, డబ్బుల కోసమే ఇలా చేస్తున్నారు అనేది మాత్రమే అతను పెట్టాడు. ఎక్కడ అతను డీటెయిల్గా ఏమీ మాట్లాడలేదు. అయితే సడన్గా ఒక ఆడియో కాల్ లీక్ అని రావడం మొదలుపెట్టింది. ఆడియో కాల్లో ఈ అమ్మాయి అతనితో మాట్లాడిందని అంటున్నారు. అది నిజంగా అమ్మాయి వాయిసేనా లేకపోతే ఫేక్ వాయిసా ఏం తెలీదు. మొత్తానికి ఆ అమ్మాయి ఏం చెప్తుందంటే, దాంట్లో పెళ్లి చేసుకోమని తను అడుగుతుంది. రెండోది రొమాంటిక్గా మాట్లాడుతుంది. నాకు వయసు అయిపోతుంది, మనం ఎప్పుడు చేసుకునేది, ఎప్పుడు అది ఇది అని అడుగుతుంది. నీకు ఫీలింగ్స్ లేవా అని అడుగుతుంది. నీకు ఇంకెవరైనా ఉన్నారా అని అడుగుతుంది. నీతో ఎలా ఉందంటే ఒక యూపీఎస్సీ పేపరు ఎగ్జామ్ రాసినట్టు ఉంది నాకు, నువ్వేమో మాట్లాడవు అని, నేను అన్నిటికీ ఎగ్జామ్ క్వశ్చన్స్కి ఆన్సర్లు మాత్రం నేనే రాస్తున్నట్టుంది, నేనే క్వశ్చన్స్ వేసుకొని నేనే ఆన్సర్లు రాస్తున్నట్టుంది, నువ్వేమన్నా విశ్వామిత్రుడివా, ఇలాగా మొత్తానికి రెచ్చగొడుతుంది అతను. అంటే లైంగికంతో కలవమని అతన్ని అడుగుతుంది. సో అతనేమో అంటున్నాడు, చిన్న నవ్వుతున్నాడు, అదేం లేదు అంటున్నాడు. ఇట్లాంటి సమాధానాలు ఉన్నాయి. క్లియర్గా అది ఎడిటెడ్ వెర్షన్ అనేది అర్థమవుతుంది. ఎందుకంటే డిఫరెంట్ కాంటెక్స్ట్లో మాట్లాడిన వాయిస్లు కూడా కనబడుతుంది. ఒక దాంట్లో కోపంగా ఉంది, ఒక దాంట్లో రొమాంటిక్గా మాట్లాడుతుంది, ఇవన్నీ ఉన్నాయి. సో ఇది ఎప్పుడైతే వైరల్ అయిందో, ఆల్రెడీ అతనికి కూడా సోషల్ మీడియాలో పట్టుంది, అతనికి ఒక నెట్వర్క్ ఉంది కాబట్టి వాళ్ళందరూ రంగంలో దిగి అతన్ని డిఫెండ్ చేయడం, ఈ అమ్మాయిని తప్పు పట్టడం అనేది మొదలైంది. ఆల్రెడీ మనకు మొన్ననే జానీ మాస్టర్ ఇష్యూ ఉంది. జానీ మాస్టర్ విషయంలో కూడా ఎక్కువ మంది జానీ మాస్టర్కి సపోర్ట్గానే ఉన్నారు. ఎందుకంటే ఈ అమ్మాయి అతని కాన్సెంట్తోనే అతనితో ఉనిందనేదే ఎక్కువ 90% నమ్ముతున్నారు. ఆ అమ్మాయిని సపోర్ట్ చేసేవాళ్ళు కూడా ఈ డౌట్ అడుగుతున్నారు. 5 ఏళ్ళుగా అతనితో ఉండి ఇప్పుడు మాత్రమే ఎందుకు బయటకు వచ్చిందనేది అడుగుతున్నారు. ఏదేమైనా లీగల్ వేరు, ఇవాళ మన సమాజం స్పందించే పరిస్థితులు. లీగల్గా అయితే జానీ మాస్టర్ చేసింది 100% తప్పు. ఎందుకంటే అమ్మాయి కాన్సెంట్ ఇచ్చినా కూడా, ఒక టీనేజర్ కాన్సెంట్ ఇచ్చినా కూడా లైంగికంగా కలిసిన వ్యక్తిది, అబ్బాయిది తప్పు అవుతుంది తప్ప అమ్మాయిది తప్పు కాదు. దట్ ఈజ్ మన చట్టం అది చెప్తుంది. కాబట్టి అతనికి పోక్సో చట్టం కూడా వర్తిస్తుంది. పోక్సో చట్టం ఏం చెప్తుంది, 18 ఏళ్ల లోపలున్న అమ్మాయితో ఎవరైనా సెక్స్ చేస్తే అతను రేప్ చేసినట్టే పరిగణించాలి. అట్లాగే వయసు వరుస 18 ఏళ్ళ లోపల ఉన్న అబ్బాయితో చేసినా కూడా ఇదే ఉంది ఆ చట్టంలో. కానీ ఆ కేసులు పెద్దగా రావు. అబ్బాయిలు పోయి నన్ను ఈమె అత్యాచారం చేసిన ఎవడు చెప్పడు కదా, కానీ అమ్మాయిలే చెప్తున్నారు. సో ఇప్పుడు ఈ కాంటెక్స్లో ఇది వచ్చేసరికి ఈ అమ్మాయి కూడా గతంలో అంతా ఒప్పుకునే కదా చేసిందన్న ఇది వస్తుంది. సో ఇప్పుడు ఈ ఆడియోకి సమాధానంగా అవతల అమ్మాయి వైపు నుంచి, ఎందుకంటే ఆ అమ్మాయి మీడియాతో మాట్లాడలేం, కంప్లీట్గా ముసుగేసుకొని అమ్మాయి పోలీస్ వ్యాన్లో వెళ్ళడం కనిపిస్తుంది. మీడియా అడిగితే కూడా ఆమె నోరు తెరవలేదు. ఇప్పుడు ఆమె తరపున అడ్వకేట్ నాగూర్ బాబా అని ఆయన నిన్న మీడియాతో మాట్లాడినాడు. ఆయన ఏం చెప్తున్నా అంటే, ఈ ఆడియో ఫేక్ అని అనట్లేదు ఆయన, ఈ ఆడియో నిజమే, కాకపోతే దీన్ని ఎడిట్ చేశారు. ఆ అమ్మాయి యాక్చువల్గా ఏం జరిగిందనేది ఆయన చెప్పాడంటే, యాక్చువల్గా వీళ్ళిద్దరికీ ఒక సాంగ్ ఫంక్షన్లో పరిచయం అయింది. ఆ సాంగ్ ఫంక్షన్ తర్వాత ఇద్దరు మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. ఆ క్రమంలో ఇతను ఒకరోజు కలిసి, నా దగ్గర బ్రహ్మాండమైన స్టోరీ ఉంది, నాకు ఇప్పుడు మంచి పాపులారిటీ ఉంది కాబట్టి సినిమా తీస్తే కూడా పెద్ద హిట్ అవుతుంది అని అమ్మాయికి చెప్పాడు. అమ్మాయి దగ్గర కొంత డబ్బులు ఉంది, దాంతో అమ్మాయి ప్రొడ్యూస్ చేయడానికి ఒప్పుకునింది సినిమాని. ఆ తర్వాత నాకు హైదరాబాద్లో ఉండడానికి ప్లేస్ కావాలంటే ఈ అమ్మాయి ఒక దాని ఏమంటారు మన విల్లా అరేంజ్ చేసి ఇచ్చింది. దాంతో ఆ విల్లాలో ఉండేవాడు. అప్పుడప్పుడు ఇతను స్క్రిప్ట్ డిస్కషన్ ఇక్కడికి రా అని పిలిస్తే వెళ్ళేది. అలాగా వెళ్ళినప్పుడు ఒకసారి మత్తుమందు కూల్ డ్రింక్లో కలిపిచ్చేసి ఈ అమ్మాయి మీద లైంగిక దాడి చేశాడు. దానంతా వీడియో చేసి ఆ తర్వాత బ్లాక్మెయిల్ చేయడం మొదలుపెట్టాడు.
దాంతో ఈ అమ్మాయి గొడవ చేస్తాను నేను దీని మీడియా పోలీసులకి వెళ్తానంటే వీళ్ళ నాన్న రాధాకృష్ణ ఎంటర్ అయ్యి హర్ష సాయి నాన్న వద్దమ్మా అల్లరైతే నీ కెరీరు అతనికి ఇద్దరికి ఇబ్బందే కదా పెళ్లి చేయిస్తాను నేను పెళ్లి చేసుకుంటాడు అని చెప్పాడు. దాంతో ఈ అమ్మాయి పెళ్లి చేసుకుంటాడు కాబట్టి సరదాగా మాట్లాడింది అతనితో పెళ్లి చేసుకోమని అడిగింది. దాన్ని తను కౌంటర్ ఉన్న డైలాగ్స్ అంతా తీసేసి ఆ అమ్మాయిది పెట్టి ఇది చేశాడు. సో దాని తర్వాత ఈ ట్రైలర్ 1 year బ్యాక్ పెద్ద హిట్ అయ్యేసరికి ఇతనికి డబ్బులు ఆశ పుట్టింది. దాంతో మొత్తం రైట్స్ అంతా తనకి ఇమ్మని లేకపోతే ఈ వీడియో బయట పెడతానని బ్లాక్మెయిల్ చేయడం మొదలుపెట్టాడు. 2 కోట్లు కూడా ఇవ్వలేదు.